హాయ్ ఫ్రెండ్స్, రేషన్ కార్డుదారులకు సంక్రాంతి నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం గతంలో తెలిపినటువంటి విషయం అందరికీ తెలిసినదే. అయితే ఈ సన్న బియ్యం పంపిణీకి సంబంధించి ఒక అతి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అందటం జరిగింది. అదేంటి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదే విధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, మరి ఈ సన్న బియ్యం పంపిణీ చేయటానికి ప్రభుత్వానికి ఎన్ని టన్నుల సన్న బియ్యం కావాలి, ఆ సన్న బియ్యాన్ని సేకరించడానికి ఎంత వరిధాన్యం కావాలి, ఎంతమందికి సన్న బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది, కొత్తగా ఎంతమంది అర్హత పొందేటటువంటి అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. సో మనకు పంపిణీ చేయటానికి 24 లక్షల టన్నుల సన్న బియ్యం అయితే అవసరం పడటం జరుగుతుంది. మరి 24 లక్షల టన్నుల సన్న బియ్యం సేకరించాలి అని అంటే 36 లక్షల వరిధాన్యాన్ని అయితే ప్రభుత్వం సేకరించాలి. 36 లక్షల వరిధాన్యం నుంచి 24 లక్షల బియ్యం అయితే మనకు రావటం జరుగుతుందన్నమాట. మరి ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల ద్వారా దాదాపుగా 19 లక్షల టన్నుల పైచీలుకు వరిధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేయటం జరిగింది. అంటే దాదాపుగా 13-14 లక్షల టన్నుల వరిధాన్యం కొరతనైతే ఏర్పడటం జరుగుతుంది. సరిపడినంత 24 లక్షల టన్నుల బియ్యం కావాలి అంటే, సమకూర్చుకోవాలి అంటే ఇప్పుడు మనకు దాదాపుగా 2,89,00,000 మంది అయితే రేషన్ కార్డులో పేర్లు ఉన్నటువంటి సభ్యులు ఉండటం జరిగింది, లబ్ధిదారులు ఉండటం జరిగింది. ఇప్పుడు మనకు కొత్తగా రేషన్ కార్డులు జారీ చేసినట్లయితే దాదాపుగా 57 లక్షల మంది కొత్తగానైతే రేషన్ కార్డులలో పేర్లు నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకు సన్న బియ్యం పంపిణీ చేయాలి అనంటే ప్రభుత్వం దగ్గర బియ్యం కొరత ఉన్నది కాబట్టి, సన్న బియ్యం కొరత ఉన్నది కాబట్టి ఉగాది నుంచి ధాన్యాన్ని సమకూర్చుకొని ఉగాది నుంచి సన్న బియ్యాన్ని పంపిణీ చేసేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా ఒక సమాచారం అయితే, ఇన్ఫర్మేషన్ అయితే తెలియటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మొత్తం మీద ఉగాది నుంచి సన్న బియ్యం అందుతాయి అనేటటువంటి ఒక న్యూస్ అయితే రావటం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.